राष्ट्रं धारयतां ध्रुवं ध्रुवक्षिद्रुवयो ध्रुवतस्थितं त्वं मेध्यति समापाहि पृतन्यतः गन्धादि सकलाराधनैः स्वच्छितमस्तु नित्यमङ्गलानि भवन्तु सनदं श्रीरस्तु सर्वदा दिग्विजयप्राप्तिरस्तु। बृहस्पति प्रसूदास्तानो मुञ्चन्त्वगुंहसः गन्धादि सकलाराधनैः स्वच्छितमस्तु नित्यमङ्गलानि भवन्तु सनदं श्रीरस्तु सर्वदा दिग्विजयप्राप्तिरस्तु।
పాత్రికేయులు, ఇక్కడ మీరు పార్టిసిపేట్ చేయబోయే అమ్మాయిలందరికీ కూడా స్వాగతం. ఈ పర్టికులర్ ప్రోగ్రాము ఎల్ఈడిపి అనే స్కీమ్ కింద నాబార్డు మీకోసం శాంక్షన్ చేసింది. ఇక్కడ 90 మంది అమ్మాయిల్ని మనం ట్రైన్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ బ్యాచ్లో 30 మంది చొప్పున, సెకండ్ 30, తర్వాత ఇంకో 30. మన ఫస్ట్ బ్యాచ్ అవ్వగానే ఇంకా మనకి ఇంకో 5 to 7 మెషిన్స్ యాడ్ అవుతుంది నాబార్డు ద్వారా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ దీని కింద. దీంట్లో ఏంటంటే మీరు సీరియస్నెస్ ఒకటి, ఈ మెషిన్కి మన మామూలుగా ఇంట్లో కుట్టుకునే మెషిన్కి కొంచెం భేదం ఉంటుంది. స్పీడ్ కొంచెం ఫాస్ట్గా ఉంటుంది, కాల్ కంట్రోల్ ఒకటి. తర్వాత మామూలు మెషిన్ మీద మనం కుడితే ఏమవుతుందంటే ఒక మెషిన్లో ఒక 8 స్టిచెస్ వస్తాయి, దీంట్లో 13 స్టిచెస్ వస్తాయి. అంటే గట్టితనం పెరుగుతుంది అనమాట. క్వాలిటీ బట్ట మనకన్నా కుట్టి చక్కగా ఇవ్వగలిగితే ప్రభుత్వం ఇప్పుడు ఎన్నో రకాల స్కీములు సీఎం గారి ద్వారా, ఎమ్మెల్యే గారి ద్వారా మన జిల్లాకి చాలా వర్క్ ఆర్డర్స్ వచ్చే స్కోప్ ఉంది. ఆల్రెడీ మన గ్రూప్స్ అందరికీ స్కూల్ యూనిఫామ్స్ ఇస్తున్నారు. మీకు ఆర్డర్ వచ్చినా సరిపోతుంది. ఈ కాక షాప్స్ నుంచి కూడా అనేక రకాల బట్టలు ఇవన్నీ కుట్టడానికి కూడా మీకు త్వరలోనే కటింగ్ టేబుల్, కాజా బటన్ మెషిన్స్ ఇవన్నీ ఒక్కొక్కటి యాడ్ అవుతాయి అన్నమాట. కంప్లీట్గా ఈ ఫాస్ట్ మెషిన్, ఇంపోర్టెడ్ మెషిన్ మీద మనం కనుక నైపుణ్యాన్ని పెంచుకోగలిగితే పర్ డే మీరు చేసే వర్క్ డబుల్ అవుతుంది. మన ఇంట్లో 2-3 పెట్టికోట్స్ కుట్టేది మీరు 10 కుట్టచ్చు, అర్థమైంది కదా. తర్వాత ఇక్కడ మనకి ఒక సెంటర్ మేనేజర్ని అపాయింట్ చేయడం జరిగింది, ఆల్సో ఫ్యాషన్ డిజైనర్. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక మన అమ్మాయి చెప్పారు మగ్గం వర్క్ కూడా కావాలని. ఇక్కడ అదే ట్రైనర్ మేనేజ్ చేయగలిగితే పర్వాలేదు, లేకపోతే ఆ యాక్టివిటీ కూడా మనం యాడ్ చేయడం జరుగుతుంది. సార్, మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ కింద మేము 3 years బ్యాక్ ఒక 38,000 మంది అమ్మాయిలకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఇండస్ట్రియల్ గార్మెంటింగ్లో. ఆంధ్రప్రదేశ్లో ఒక 224 సెంటర్లు, తెలంగాణలో 200 సెంటర్లు, కర్ణాటకలో 14 సెంటర్లు పెట్టి మనం ఇవ్వడం జరిగిందండి. దానికి బెస్ట్ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ అనే అవార్డు వచ్చింది. ఎట్లాగంటే వాడి జాబ్ క్రియేషన్కి ఒక స్కిల్ బ్యాంక్ కోసం ఆ పద్ధతి మొదలుపెట్టిన మనం ఎలా తయారు చేసామంటే ఒక 100 మంది ఫస్ట్ ట్రైన్ అవ్వగానే అందరూ ఒక అమ్మాయి యూనిట్ మొదలు పెడతాననే ఉత్సాహంతో బయటకు వచ్చి ఆ ట్రైన్ అయిన వాళ్ళందరినీ యూనిట్లో ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. సో ఇట్ క్రియేటెడ్ ఎంపవర్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్. ఆ విధంగా మనకి 2 జిల్లాల్లో కలిసి ఒక 300 కొత్త యూనిట్స్ ఒక హబ్ లాగా తయారైందనమాట. వీళ్ళు ఎలాగంటే కొత్త పొందాలు, కొత్త టెక్నిక్ నేర్చుకుని స్కిల్ అనేది డెవలప్ చేసుకోవాలి. ఎప్పుడు ఒకే చోట కన్ఫైన్ అయిపోయి మేము ఇదే చేయగలం, ఫాల్స్ పెట్టుకుంటాం, ఆడవాళ్ళు అనగానే చాలా చిన్న చూపు ఉంది. మొన్న కూడా ఒక అన్న మాట ఏంటంటే పీపీపీ, విమెన్ ఏం చేస్తారంటే అంటే పికిల్స్, పాపడ్స్, పెట్టికోట్స్ కుట్టుకుంటారు. నువ్వు ఆర్ నాట్ సో. మన ఇండస్ట్రియల్ ఎస్టేట్లో పొటాటో చిప్స్ నుంచి మైక్రో చిప్స్ దాకా తయారు చేస్తున్నాం. మనం చేయలేనిది ఏదీ లేదు. ఈ సెంటర్లో నేను మాట్లాడాల్సిన మాటలు కాదు అవన్నీ. మనం ఎన్నో రకాలుగా అభ్యున్నతి సాధించి మనం చేయొచ్చు. మేము జర్మనీకి ట్రిప్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఫ్యాషన్ హౌసెస్ అని ఉంటాయి, అక్కడ ఆర్డర్స్ ఉంటాయి అన్నమాట. అసోసియేషన్ ద్వారానే మనం ఆర్డర్స్ తెచ్చుకోవచ్చు జర్మనీలో. మిగతాలాగా కాదు, మన ఇక్కడి నుంచి కుట్టి ఏదో ఎక్స్పోర్ట్ చేయడం. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక స్లీవ్లెస్ కోట్ ఒకటి, ఇప్పుడు రాజకీయ నాయకులు వేసుకునే స్లీవ్లెస్ కోట్స్ ఉంటాయి కదా పైన, అట్లాంటి ఏదైనా ఆర్డర్ వస్తే 1 lakh pieces వస్తాయి అన్నమాట ఆర్డర్స్. అట్లాంటి వాటిని క్వాలిటీగా చేయాలంటే మనం ఇట్లాంటి మెషిన్స్ మనందరికీ కేపబుల్ చేసేద్దాం. మనమే నేర్చుకోవడం కాకుండా మన పిల్లల్ని, మన పక్కింటి వాళ్ళకి అందరికీ చెప్తే మనం ఈ యూనిట్ని ఇంకా పెద్దగా చేసుకుని ఇంకా 4 సెంటర్లు ఎక్స్ట్రా వేసుకుని ఇదే మండలంలో ఈ మండలాన్ని మనం ఒక హబ్ లాగా తయారు చేయొచ్చు. ఇట్లాంటి ఆపర్చునిటీ ఇచ్చిన నాబార్డు వారికి, ఎల్డీఎం గారికి చాలా ధన్యవాదాలు. మాకు ఇప్పుడు దాదాపు 12 లక్షల మంది మెంబర్స్ ఉన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి జార్ఖండ్లో కూడా ఈ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ మేము కండక్ట్ చేస్తున్నాం. అండ్ త్వరలోనే జమ్మూ కాశ్మీర్లో ఆడవాళ్ళకి ఒక పారిశ్రామిక వాడు కూడా తయారు చేయడం జరుగుతుంది. వీఆర్ ఆల్ ఓవర్ ద కంట్రీ అండ్ వీ హ్యావ్ జిఏజెడ్ జర్మనీతో, ఆఫ్రికాతో, వీళ్ళందరితో మనకి చక్కటి సంబంధాలు ఉన్నాయి. త్వరలోనే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ హౌస్ అని ఒకటి పెడుతున్నాం. మన సార్క్ దేశాల్లో అక్కడి నుంచి ఏమి తెచ్చుకోవచ్చు, ఏ కొట్టచ్చు. ఒక బంగ్లాదేశ్ ఎంత ఉంటుంది, మన తెలంగాణ అంత ఉంటుంది ఆ దేశం మొత్తం. కానీ భారతదేశానికన్నా 200% ఎక్కువ బట్టల్ని అది ప్రపంచానికి ఎక్స్పోర్ట్ చేస్తుందంటే ఇది నమ్మదగ్గ విషయమేనా?
కాకపోతే అక్కడ లేబర్ యాక్టివ్ ఉండదు కాబట్టి 12 గంటలు పనిచేస్తారు కష్టపడి. అక్కడ ఉన్న ఆడవాళ్ళందరూ కూడా చాలా బ్రాండెడ్ షర్ట్స్ అన్ని చేస్తున్నారు. ఇది కాకండి మేము ఆదిత్య బిర్లాతో కలిసి ఒక హబ్ అండ్ స్పోక్ మెథడ్లో ఒక యూనిట్ స్థాపించడం జరిగిందండి. చాలా పెద్దగా ఉంటుంది, అన్ని కంప్లీట్గా కటింగ్ అవన్నీ కొన్ని పీసెస్ ఒకసారి కట్ అయ్యి రకరకాల యూనిట్కి డిస్ట్రిబ్యూట్ అవుతాయి అన్నమాట. ఇది ఎట్లా తయారవ్వాలంటే రేపు ఒక హబ్ అండ్ స్పోక్ మెథడ్లో నిజామాబాద్లో కూడా మనం ఈ విధంగా ఒక పెద్ద సంస్థను మనం తయారు చేసి మీలో ఉత్సాహం చూస్తుంటే పొద్దుటి నుంచి వచ్చి కూర్చున్నారు, వర్షం పడుతున్నా కూడా ఇదే చూపిస్తుంది. నేను ఒకటి నేర్చుకోవాలి, నిలబడాలి అనే తత్వం మీ దగ్గరది. దిస్ ఈజ్ వాట్ వీ వాంట్. మీకు చక్కటి స్కిల్ నేర్చుకోండి. మీకు ఏమన్నా ఇంకా ఎక్స్ట్రా ఏమైనా నేర్పించాలంటే చెప్పండి. కొత్త మెషిన్ కూడా విల్ ట్రై టు కీప్ ఇట్ టు యూ. ఈ నాబార్డ్ ప్రోగ్రామ్ని మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేద్దామని. సారీ ఇప్పుడు మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడతారు, వారి దగ్గర నుంచి కూడా సందేశం వినండి. కాబట్టి తిరుపనమ్మ బేరం గారికి, వారితో వచ్చేసిన డైరెక్టర్ గారికి, అతిమ ఫౌండేషన్ సభ్యులకు, మేమందరము మా నిజామాబాద్ మహిళల తరపు నుంచి కానీ మేమందరము ఎప్పుడు మీరు సూచనలు ఇవ్వండి, తప్పనిసరిగా అవన్నీ మా వాళ్ళు పాటిస్తాం. చేస్తామా? వాళ్ళు చెప్తా ఉంటే నేను ఒకటి చెప్తా ఉన్నా మేడం గారు. ఇప్పుడు మీరు అన్నారు ఏది మేజ్ గురించి, మొక్కల గురించి. నా ఆలోచన కూడా చాలా రోజుల నుంచి నేను పీడీ గారికి కూడా చెప్పిన. ఏం చెప్పినా పీడీ గారు చెప్పు. ఏది చేస్తే వాడు మన దగ్గర 5 రూపాయలు పోటీ మనకే 12 రూపాయలు అమ్ముతున్నాడు చూడు, దాని గురించి చెప్పినాం. నేను ఆల్రెడీ ఉన్న నుంచి చెప్తా ఉన్నాను. ఈ మల్టీనేషనల్ పెద్ద పెద్ద కంపెనీలు మేడం గారు చెప్తా ఉన్నారు, మొక్కలు మనం పండిస్తాం. మొక్కలు తెలుసు కదా, చిప్స్ చేస్తాం, పేలాలు చేస్తాం, ఇంత కారం ఇంత మసాలా కలుపుతారు. మనం కష్టపడి 4 నెలలు 5 నెలలు కష్టపడి పండించిన దాన్ని మనకెంత మిగులుతుందో అంతకంటే డబ్బులు మీరు తీసుకుంటాడు. అది ఎవరు తింటాం? మళ్ళా మనమే తింటాం. అందుకొరకే నేను ఒక క్వాలిటీ మెయింటైన్ చేద్దాం. తప్పనిసరిగా మన క్వాలిటీలు మనం కన్జంప్షన్ వేరే వాళ్ళు తినే బదులు మనం తినుకుంటే ఆయిల్ ఆ దరిద్రంలో మంచి నూనె దాంట్లో ఖరాబ్ కాకుండా అవి ఇవి కెమికల్స్ చేసేసి మనం యూజ్ చేస్తారు. దాంతో సగం బీమార్లు వస్తున్నాయి రోగాలు. ఆ బీమార్లు ఇవన్నీ మేము ఆలోచిస్తున్నాం, కానీ మీ అందరు వినే పరిస్థితులు లేరని బాధపడ్డాం. అయినా మొన్ననే చెప్పారు బీడీ గారికి, ఆయిల్ కానీ ఇటువంటి ఒక 10 రూపాయలు ఎక్కడైనా మనం గాను నూనె పెంచుకొని అది కూడా 20 days లోపల కన్జంప్షన్ కావాలంటే కరెక్టేనా? అంతకంటే ఎక్కువ రోజులు ఉండదు, మళ్ళీ అది ఖరాబ్ అవుతుంది. ఈ విధంగా కొన్ని నిబంధనలు ఉన్నాయి. మనం మంచి నూనె కూడా బయట కంట్రీలోకి వెళ్ళొస్తాయి. ఇప్పుడు ఆపిల్ మంచిదని తింటాం, సేపులు. ఆ సేపు పాడగానే 6 నెలలు ఆ కెమికల్ ఈ కెమికల్ వేసి ఆ ఖరాబ్ కాకుండా వస్తాడు. అవి తింటాం మనం. మన దగ్గర పండించిన పండ్లు తినం. ఈ దిదేంద్ర మనదేనా అంటాం. అమెరికా వచ్చింది, ఓ మంచిగా తింటాం. అంటే ఏది బాగుంటుంది, ఏది మంచిగా ఉంటుంది, మనకి ఏది సూట్ అవుతుంది. మహారాష్ట్రలో రొట్టెలు తింటాం, అలాగే అన్నం మనం రొట్టెలు తింటే అరుగుతుందా? అన్నమే అరుగుతుంది. అట్లా కొన్ని ఏదైతే మనకు మన దగ్గర పండించేది మనం తయారు చేసుకుంటాం. మన మంచు నూనె, మన బట్టలు
మన పెట్టుకోట్లు ఈ బట్టలు ఏం చుట్టారని కాదు. కటింగ్ వాళ్ళు ఒక్కరు మెయిన్ అది కటింగ్ అంటారా ఏమంటారమ్మా అది కటింగ్ వాళ్ళు ఒక్కరు ఉంటే ట్రైన్ ఇక కుట్టు నేను కూడా కుడతా. నాకు ట్రైనింగ్ రాకుండా మీకంటే మంచిగా నేను కుడతా. అంటే నాకు ఆ ధైర్యం ఉంది, చేయగలుగుతాను. కటింగ్ ముఖ్యం. కటింగ్ బాగా నేర్చుకోండి. ఇప్పుడు బనీలు ఉన్నాయి. ఇవన్నీ వాళ్ళంతా ఎవరు బంగ్లాదేశ్ వాళ్ళు కుట్టిస్తారు. కంపెనీ అమెరికా వాళ్ళది, కుట్టించుడు ఏడు, తొడుక్కుడు మనం. అంతేనామా? ఇవన్నీ సరే వాడి కంపెనీ పేరు మీద అమ్ముతున్నారు కాబట్టి వాడు మనకు కూడా ఆర్డర్ చేయొచ్చు. వాళ్ళగా మేము మాకు ఆర్డర్ ఇస్తే మేము కొంటామంటవచ్చు. మన శక్తి అన్ని పెరుగుతాయి. మీ లేడీస్ మీ ఆడవారు అనుకుంటే అన్ని చేసుకోవచ్చు. కొన్ని ఖచ్చితంగా మనం చేయాలి. అర్థమైందా? లేకుంటే మనకి ఆడలు ఎందుకు? మీరందరూ మగవాళ్ళు ఎట్లా నేను వాడికి ఓడి బాగుతారు, సాయంత్రం రాయిస్తారు, ఆడ మాట తింటారు కానీ మా మాట తినరు. అంతే కదా? మీరన్నా కనీసం ఇల్లు నడిపేటోళ్ళు, మీకు తెలుసు, బాధలు తెలుసు. మేము చెప్పిన కనీసం అర్థం చేసుకొని మీ భవిష్యత్తు కొరకు, మీ పిల్లల కొరకు మనం బాగా చేసుకోవాలని మరి మేమందరం. మీరు బాగున్నప్పుడే మీకు సంతోషం అనిపిస్తూ ఉంటుంది. లేకుంటే ఏం కష్టం. మీరు అనుకుంటారు మన ఆయనకు 5 ఎకరాలు ఉన్నది, నాయనకి 2 పిల్లలు కాగానే 2.5 ఖర్చే, వారికి ఒక పిల్ల కాగానే 1 ఎకరం ఖర్చే. ఈ ఎంత బతుకుతారు చెప్పొద్దు. చదువు పని, లేకుంటే ఈ పని చదువు. అంతేనా? అందుకొరకే స్కూల్ తిరుగుతున్నా అన్నది. ఏమంటున్నా? అందుకొరకే ఈ కంపెనీ వీళ్ళది. మన ప్రభుత్వం, సెంట్రల్ ప్రభుత్వంది ఒక నాబార్డ్ అని ఉంటుంది. వాళ్ళు కూడా వీళ్ళకి ప్రోత్సహిస్తా ఉన్నాం. నాబార్డు మనకు అన్నిటికీ వాళ్ళు ఇప్పుడు మనం బ్యాంకులలో లోన్ తీసుకుంటాం. రైతులు కోఆపరేటివ్ సొసైటీలో కానీ బ్యాంకులో కానీ అడ్డీ చాలా అంటే అవి ఫ్రీ చేస్తాం. అంతేనా? ఏమయ్యా తెలుస్తున్నా? 25% వాళ్ళు సబ్సిడీ ఇస్తారు. ఎవరు? నాబార్డు వాళ్ళు. మన గవర్నమెంట్ 4%, వాళ్ళు ఒక 25-30%. అంటే ఆ రూపాయి అడ్డు అనేది వాళ్ళకి ఆటోమేటిక్గా పడుతుంది. ఇది కూడా దాంట్లోకి వెళ్ళి మనకు చేసే నాణ్యత ఉంటే, మనకు ధైర్యం ఉండి బాగా పనిచేస్తే ఈ నాబార్డు వాళ్ళు బయట పంపించడానికి మేడం చెప్తా ఉంది. ఇవన్నీ గుట్టు మిషనే కాదు, ఇల్లు కంటే తినే వస్తువులు కూడా. నేను మొన్న నుంచి పీడి గారు గట్టిగా మీకు మళ్ళా చెప్తున్నాను, కొన్ని స్టార్ట్ చెప్పింది ఒకటి అవన్నీ మనమే తింటాం. తప్పనిసరిగా ఇవన్నీ ప్రోత్సహించడానికి మేమందరం ముందుకు వస్తా ఉన్నాం. కాబట్టి మరి మీకు ఇటువంటి బిల్డింగ్ కావాలి. ఇంకోటి బిల్డింగ్ అంటారా, రూమ్ అంటారా? స్లాబ్ ఉండి పైన రూమ్ వేసుకోవాలి సార్. ఎందుకంటే కింద టైలర్ ఇది నడుస్తూ ఉంటది, పైన వాళ్ళ మీటింగ్స్ నడుస్తూ ఉంటాయి. పైసలు ఉంటే ఎంటికలు ఉంటే ఎట్లా సింగపూర్ చందట్లు. నాగేశ్వరరావు ఈ సైజ్ ఎంతనా? ఇది ఎంత అవుతుంది? ఎన్ని ఫీట్లు ఉంటుంది? ఇట్లా ఎంత ఉంటుంది? 20/60. అదే నేను రఫ్లీ అడుగుతున్నా. 20/60 అంటే ఇట్లా 600. అదే ఇళ్ళకు 1000-1200 ఒకటి కట్టియండి.
మీకు కన్స్ట్రక్షన్ కు బహుశా 1000 రూపాయలు అవుతుందా? 1000 అంటే 1000 కు 10 లక్షలు. నేను 10 లక్షలు ఇస్తే కట్టి స్టార్ట్ చేసి స్టార్ట్ చేసి కానీ బాగా చెయ్యండి. నాకు ఒక్కటే మేడం, నా రిక్వెస్ట్ ఏంటంటే నాకు నమ్మకం ఉన్నది వీళ్ళ మీద. ఇది మనం స్టిచ్చింగ్ చేస్తాం కానీ మాకు ఎక్కడన్నా ఆర్డర్స్ వస్తే మార్కెటింగ్ కొరకు లింకప్ ఇవ్వండి. తప్పనిసరిగా మేము ఒక కటింగ్ ఒకరిద్దరిని వాళ్ళకి సాలరీస్ చేసుకుందాం. వాళ్ళే ఒకసారి చేస్తారు కాబట్టి నేను ఇది మొత్తం మీద 2 నెలలు కట్టేయండి. ఇది స్టార్ట్ చేస్తారు కట్టేస్తారు కాబట్టి తప్పనిసరిగా ఈ మన ఊరు చూసి అందరికీ మళ్ళీ కళ్ళు తెలవాలి. అంటే పనిచేయాలి. దీంతో పాటు వేరే కూడా ఈడీ గారు వేడి గారు కూడా చెప్తారు. వేరే తినే వస్తువులు కూడా ప్రయత్నం చేద్దాం. మీరు కొద్దిగా ఒక నెల సెట్ అయినాక అవి కూడా ఒకసారి చూడండి. వాళ్ళు కూడా చేస్తారు. ఇక్కడ అప్పాలు చేసి ఆల్రెడీ కొందరు ప్రొడక్ట్ చెప్తా థర్మని చెప్తున్నా. ఇవన్నీ మీ అందరికి మంచి చేయడానికి వచ్చినాను తప్ప నాకు ఏం అవసరం లేదు. అంతకంటే ఈ ఏజ్ లో నాకు 74 కంప్లీట్ అవుతుంది. నాకు ఏం అవసరం ఇల్లు ఎలక్షన్ ఏమో చెప్తారు మన అన్నం ఓటు ఇవ్వంటే అట్లంటారు ఇట్లా అంటారు. అంతే కదా. ఇంతకు మంచిగా ఉన్న వాళ్ళకి ఓటు కూడా వేయాలి. మీరు మాటలు నరకటోళ్ళకి వేస్తారు. సరే అన్ని మంచిగా ఉన్నాయి. నాగేశ్వరరావు వీళ్ళందరూ కలిసి స్టార్ట్ చేస్తారు. 2 months లో కంప్లీట్ చేస్తారు. మరి ఇవన్నీ మీరు మేడం గారు చెప్తారు. ఆ విధంగా చేసుకుంటారని నేను ఆశిస్తా ఉన్నా.